సామ్రాజ్యవాద దురాక్రమణ దాడులు వెంటనే ఆపాలి. కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సభలో సిపిఐ ఎంఎల్ చంద్రపుల్లారెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్షావలి డిమాండ్. సోగనూర్ రోడ్లో గల ఐఎఫ్టియు పార్టీ భవనంలో అమెరికా, ఇజ్రాయెల్ తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల నేపథ్యంలో జరుపుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా కామ్రేడ్స్ షాహిద్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సభ పివైఎల్ పీడీఎస్యు ఆధ్వర్యంలో జరిగింది. పివైఎల్ రాష్ట్ర కన్వీనర్ కె చిన్ని ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా షేక్షావలి హాజరై ప్రసంగించారు. విప్లవ యువ కిషోరుల ఆశయాలను కొనసాగించాలని కోరారు. వెంటనే భారత ప్రభుత్వం తమ ద్వంద్వ విధానాలు విడనాడి యుద్ధ నివారణకు, అలీన విధానాలతో దౌత్యపరంగా స్పందించి ప్రపంచ శాంతికి పాటుపడాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సమాజాన్ని అస్థిరపరిచే అమెరికా, ఇజ్రాయెల్ అహంకారపూరితమైన దాడులపై సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇఫ్టు భవన్ ముందు పిఓడబ్ల్యూ సెంట్రల్ కమిటీ కార్యదర్శి పి సునీత పివైఎల్ జెండాను ఆవిష్కరించారు. కాకినాడ వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 20 మందికి ఒక్కొక్కరికి ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన మరో 11 మంది బాధిత కుటుంబాలకు ₹50 లక్షల నష్టపరిహారం అందించాలని, వారికి ఉచిత వైద్యం, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇఫ్టు ఎమ్మిగనూరు లక్ష్మణ్, పీడీఎస్యు శాంసన్, విజయ్, బాలు, తరుణ్, చిన్నరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకి అందరికీ మనకి అవకాశంగా దశల వారీగా మనం స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేసుకున్న దేశానికి మనం తెలపాల్సిన బాధ్యత మనపై ఉందని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ ఆర్గనైజర్స్ అందరికీ మా సిపిఐ చంద్రపుల్లారెడ్డి, పిఓఎల్, పీడీఎస్ ప్రపంచం తరఫున విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను.